దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. ఈరోజు దేవుని వాక్యము మన ద్వారా మాట్లాడినట్లుగా అందరూ శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాము. మరి కీర్తన గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనంలో దావీదు భక్తుడు ఇలాగ రాసి ఉన్నాడు. నా సంచారములను నీవు లెక్కించున్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా అని దావీదు భక్తుడు రాసి ఉన్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనుషులు బంగారమును, వెండిని లేదా విలువైన డాక్యుమెంట్స్ని దాచిపెడుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క విషయం చూసినట్లయితే దేవుడు తను సృజించిన మనుష్యుడు తన యొక్క జీవిత కాలంలో అనేకమైన పరిస్థితులు గుండా, అనేకమైన స్థితిగతులు గుండా వెళుతున్నప్పుడు మరి దేవునికి దగ్గర అవ్వడానికి లేదా తన పాపస్థితి నుంచి విడుదల పొందడానికి కార్చే ఆ కన్నీటిని దేవుడు లెక్క పెడుతున్నట్లుగా మనకు కనబడుతుంది ప్రియమైన. కాబట్టి భూమి మీద ఉన్న మనుషులకు ఆస్తుల విలువ, మరి డాక్యుమెంట్స్ విలువ, అనేక రకాలైన విలువలు వారు విలువ కడుతూ ఉంటారు. కానీ దేవుడైతే తన యొద్దకు వచ్చేవారికి, తన సన్నిధిలో కన్నీరు కార్చేవారి విషయమై దేవుడు కన్నీళ్లను కూడా లెక్కపెట్టి లేదా వాటిని ఎంతో విలువనిచ్చే స్థితిగా కనబడుతూ ఉంది. మనం మనుషుల దగ్గర కన్నీరు కార్చినట్లయితే చులకనగా చూస్తారు. కానీ మన స్థితిగతులను, మన పరిస్థితులను దేవుని సన్నిధానంలో చెప్పి నశించిపోతున్న ఆత్మల కొరకు, మరి కుటుంబంలో ఉన్న సమస్యల యొక్క విడుదల కొరకు ఒకవేళ కనుక నువ్వు కన్నీరు కారుస్తున్నట్లయితే ఆ కన్నీళ్లు వ్యర్థముగా పోవు. కానీ దేవుని సన్నిధిలో అవి దేవుడు తన కవిలో దాచినట్లుగా కనబడుతూ ఉంది. కాబట్టి నువ్వు కార్చిన కన్నీరికి, ప్రతి కన్నీటి బొట్టుకు కూడా దేవుడు అద్భుతమైన జవాబుతో నిన్ను మేలుతో తృప్తిపరుస్తాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్ముడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఎవరైతే ప్రభువా మరి వారి స్థితిగతులను బట్టి కన్నీరు కారుస్తూ ఉన్నారు, ప్రతి కన్నీటిని కూడా నీ కవిలో దాచినట్లుగా నీ వాక్యం సెలవిస్తుంది. ప్రతి బిడ్డ కూడా కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు నాయన. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో వారి కన్నీటిని తుడిచివేసి గొప్ప నాట్యముగా మార్చి మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులుగా వాడుకోమని యేసు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.